हरिः ओं श्रीगुरुभ्यो नमः। కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము సేయుచున్నచో గోపికత్రటగట్ట వికుంచిత సంజన బాష్పతోయ ధరా పరిపూర్ణ వక్త్రము కరంబుల భ్రముచు వెచనుచుచున్ పాపడవై నటించుట కృపావర నమది చోద్యమయేడిన్ మలయమున చందనము క్రియ వెలయగా ధర్మజుని కీర్తి వెలయించుటకై ఇలపై అభవుడు హరి యదుకులమున ఉదయించెనుండ్రు కొందరనంత జలరాశిలో మునింగడి కలము క్రియన్ భూరి భార కర్షితయగుని ఇల కావ అజుడు కోరిన కలిగితివని కొందరండ్రు గణనాతీత మరచి అజ్ఞాన కామకర్మముల తిరుగు వేదనాతురులకు తన్నివృత్తి చేయ శ్రవణ చింతన వందన అర్చనములిచ్చు కొరకు ఉదయించి తండ్రు నిన్ను కొందరు అభవ నిన్ను చింతింపుచున్ పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చారిత్రముల్ వినుచున్ చూతురు లోకులు ఇతరాన్వేషంబులం చూతురే ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర యాదవులందు పాండుసుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య ఘన సింధువు జరడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అనిశంభుమదీయ బుద్ధి నిత్యాదర వృత్తితో కదియనట్లుగా చేయుగదయ్య ఈశ్వర శ్రీకృష్ణాయదుభూషణ నరసఖ శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహనా లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యదృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అధ ద్వితీయోధ్యాయః. రెండవ అధ్యాయంలోకి, పంచమ స్కంధంలో రెండవ అధ్యాయంలోకి ప్రవేశించాం. శ్రీ శుకౌవాచ ఏవం పితరి సంప్రవృత్తే తదనుశాసనే వర్తమాన అగ్నిద్రో జంబూద్వీపౌకస ప్రజా ఔరస వద్ధర్మావేక్షమాణ పర్యగోపాయత్. ఓ పరీక్షితు, ఈ విధంగా తండ్రి సంప్రవృత్తే చక్కగా ప్రవర్తిల్లేటువంటి వాడు, తదనుశాసనే తర్వాత తాను చెప్పినటువంటి మాటలు వినేటువంటి వాడు, ధర్మ అవేక్షమాణ ధర్మాన్ని నిరంతరము కూడా పరిపాలించేటువంటి అగ్నిద్రుడు అనేటువంటి ఆ కొడుకుని, పెద్ద కొడుకుని పిలిచి, అయ్యా నీవు ఈ జంబూద్వీపాన్ని పరిపాలించు అని చెప్పి జంబూద్వీపానికి అధిపతి కింద తన కొడుకైనటువంటి అగ్నిద్రుణ్ణి ఆయన నియమించాడయ్యా ప్రియవ్రత మహారాజు. అప్పుడు ఆ అగ్నిద్రుడు ప్రజా ఔరసవత్ పరిగోపాయాత్, తన సొంత సంతానంలాగా ప్రజలందరినీ కూడా ఆయన తన సంతానం కింద భావిస్తూ ప్రజలందరినీ కూడా చాలా అద్భుతంగా పరిపాలించాడయ్యా. వాళ్ళందరినీ రక్షిస్తూ ఆయన పరిపాలన సాగించాడు అని చెప్పిన తర్వాత ఏమిటి జరిగింది, ఈ అగ్నిధ్రుడికి ఉండేటువంటి లక్షణాన్ని చెప్తూ ఏవం పితరి సంప్రవృత్తే తదనుశాసనే అంటే తండ్రి యొక్క మాటను వినడము అనేటువంటి గుణమే ఆ అగ్నిధ్రుడిలోకి బలాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే తండ్రి యొక్క మాట వినడం, తండ్రి యొక్క శాసనాన్ని అమలుపరచడం అనేటువంటిది ప్రతి మానవుడి యొక్క కర్తవ్యము అయినప్పుడు ఏం జరుగుతుందంటే ధర్మ అవేక్షమాణ, వెంటనే ధర్మాన్ని
పరిపాలించాలి అనేటువంటి ఒక బుద్ధి పుడుతుంది. అంటే ఒక క్రమశిక్షణ ఏర్పడుతూ ఉండేటువంటి ఒకానొక అవస్థ ప్రతి మానవుడికి కలుగుతూ ఉంటుంది. కాబట్టి పెద్దల మాట వినాలి, శాస్త్రం మాట వినాలి అని చెప్పడానికి అందులో ఉండేటువంటి ఉద్దేశం అది. తర్వాత సచ కదాచిత్ పితృలోక కామసురవర వనితా క్రీడాచరద్రోణ్యాం భగవంతం విశ్వసృజాం పతిమాభృత పరిచర్యోపకరణ ఆత్మైకాగ్ర్యేణ తపస్యారాధయాంబ బభూవ. ఒకనాడు ఏం చేశాడంటే అగ్నిధ్రుడు, ఆయన అప్పటికి ఇంకా వివాహం కలగలేదు కాబట్టి ఆ వివాహం కోసం అని చెప్పి అగ్నిధ్రుడు పితృలోకాన్ని పొందగోరి ఏం చేశాడంటే మందర పర్వతం యొక్క లోయలో ఉండి ఆయన తపస్సు ప్రారంభించాడయ్యా. అక్కడ అంటే ఏమిటి, పితృలోకాన్ని పొందడం అనేటువంటిది ఏమిటంటే పితృదేవతలే మనకు ఆ వంశంలో పిల్లల కింద పుడుతూ ఉంటారు అనేటువంటిది ఒక సామాన్యమైనటువంటి విధానం ఉంది. కాబట్టి అలా అందుకోసం అని చెప్పి ఆయనకి అసలు మెయిన్ ఇదంతా ఎందుకు వచ్చింది అంటే అగ్నిధ్రుడు కానీ వీళ్ళందరినీ కూడా ఎందుకంటే సృష్టి నిర్మాణ కార్యక్రమంలో వీళ్ళందరూ పార్టీ చేసుకుని భగవంతుడి యొక్క బహూనాం ప్రజాయేతి అనేటువంటి ఆ కోరికను, ఆ సంకల్పాన్ని తీర్చడం కోసం కదా ఇందా జరుగుతుంది. కాబట్టి అగ్నిధ్రుడు సంతానం పొందడం కోసం అని చెప్పి సహచ అగ్నిధ్రుడు కదాచిత్ ఒకనాడు పితృలోకకామ పితృలోకాన్ని కోరువాడై అని ఏం చేశాడంటే అభృత పరిచర్య ఉపకరణ ఎక్కడికి వెళ్ళాడు, మందర పర్వత ప్రాంతం అక్కడ లోయింది. ఆ లోయ దగ్గరికి వెళ్ళి చావలసినటువంటి ఆ సంతానం కోసం చేయవలసినటువంటి యజ్ఞయాగాదులు కానీ, వేదవిహితమైనటువంటి కర్మలు కానీ, ఉపాసనలు కానీ ఏవైతే వేదంలో విహించబడ్డాయో వాటినన్నిటినీ కూడా ఉపకరణ పరిచర్య ఆభృతు వాటిలన్నిటినీ ఆయన కూర్చుకుని అక్కడికి వెళ్ళాడయ్యా. వెళ్ళి తపస్వి తర్వాత అక్కడ తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇంతకీ ఆ మందర పర్వతంలో ఏమిటి అంటే సురవర వనితా క్రీడా అచలద్రోణ్యాం దేవశ్రేష్ఠులు, సురవరులు అంటే దేవతల యొక్క వనితలు అక్కడ ఆ మందర పర్వత ప్రాంతంలో దేవతల యొక్క స్త్రీలందరూ కూడా అక్కడ విహారం చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి విహారం చేసేటువంటి ఆ ప్రాంతానికి ఈయన వెళ్ళాడయ్యా. వెళ్ళి ఎవరి కోసం ఈయన తపస్సు చేశాడు? విష్ణుమూర్తి కోసం చేశాడా, శివుడి కోసం చేశాడా, అమ్మవారి కోసం చేశాడా అంటే కాదు. ఆత్మైకాగ్రేణ్య విశ్వసృజాంపతిం భగవంతం ఆరాధయాంబభూవ. విశ్వపతి అంటే ఏమిటి? ప్రజాపతి విశ్వసృజాం విశ్వాన్ని సృష్టించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆ ప్రజాపతులకు పతిం ప్రభువైనటువంటి బ్రహ్మదేవుడు భగవంతం బ్రహ్మదేవుడి గురించి ఆరాధన చేయడం ప్రారంభించాడు. అంటే ఏమిటనమాట, సృష్టిని నిర్మాణం చేసేటువంటి వాళ్ళు ప్రజాపతులు, నవబ్రహ్మలు. ఈ నవబ్రహ్మలకి తండ్రి అయినటువంటి వాడు బ్రహ్మదేవుడు. అంటే ఏమిటంటే మూల కారణం ఎవరు సృష్టికి అంటే పరమాత్మ పక్కన పెడితే పరమాత్మ యొక్క సంకల్పాన్ని అమలుపరచడానికి చతుర్ముఖుడైనటువంటి ప్రజాపతి అయినటువంటి బ్రహ్మదేవుడు. కాబట్టి తను కూడా సంతానాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రజాపతి అయినటువంటి భగవంతం అయినటువంటి ఆ బ్రహ్మదేవుణ్ణి ఈయన ఏకాగ్రచిత్తంతో ఈయన ప్రారంభం చేశాడయ్యా, తపస్సు చేయడం ప్రారంభించాడయ్యా. అనేటప్పటికీ బాగానే ఉంది. ఏమిటి జరిగింది తర్వాత అంటే ఒక మహత్తరమైనటువంటి ఒక చాలా కొంచెం కొంత ఈ అగ్నిధ్రుడి యొక్క మనస్సుని చంచలం పెట్టేటువంటి విధంగా ఒక చిన్న నాటకాన్ని ఒకటి ఆ బ్రహ్మదేవుడు గారు చేశాడు. తదుపలభ్య భగవాన్ ఆదిపురుష సదపి గాయంతీం పూర్వచిత్తిం నామ అప్సరస అభియాపయామాస. ఈ విషయం జగత్కారుడైనటువంటి బ్రహ్మగారు ఈ విషయం తెలుసుకున్నాడు. ఓహో అగ్నిధ్రుడు అంటే అప్పుడు ఆయన చెప్పాడుగా ప్రియవ్రతుని వివాహం చేసుకో పిల్లలు కన్ను అనేటప్పుడు కన్నారు కదా, బ్రహ్మగారికి అన్నీ తెలుసు కదా. అందువల్ల ఏం చేశాడంటే బ్రహ్మదేవుడు ఆ విషయాన్ని తెలుసుకుని ఓహో అగ్నిధ్రుడు ఆ ప్రియవ్రతుడి కొడుకు ఇక్కడ తపస్సు చేస్తున్నాడు అనమాట.
అందువల్ల ఏం చేశాడంటే తన సభలో అనేక మంది గానం చేస్తూ ఉన్నారు. అందులో గానం చేస్తూ ఉండేటువంటి వాళ్ళలో పూర్వచిత్తి అనేటువంటి అప్సరస్సుని పిలిచి, ఓసాయి నువ్వు కిందకెళ్ళు, మందర పర్వత లోయలో వాడు నా కోసం తపస్సు చేస్తున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళు అన్నాడు బ్రహ్మగారు. పూర్వచిత్తిం నామ అప్సరస ఆయన్ని అభియాపయామాస, వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళు అని చెప్పి బ్రహ్మగారు ఆ అప్సరసని అక్కడికి పంపించాడు. ఇందులో ఉండేటువంటి రహస్యం ఏమిటి అంటే, ఎప్పుడైతే తపము అనేటువంటిది పరబ్రహ్మ కోసం, పరమాత్మ కోసం తపస్సు అనేటువంటి భావన మానవుల్లో కలుగుతుందో, ఎప్పుడైతే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కోరేటువంటి వాళ్ళు ఎప్పుడైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక కోసం వాళ్ళు ప్రాక్టికల్గా మొదలు పెడతారు. కానీ భగవంతుడి యొక్క శక్తి ఎంత గొప్పదంటే, భగవంతుడి యొక్క అనుగ్రహం, భగవంతుడి యొక్క ప్రభావం, భగవంతుడి యొక్క శక్తి ఏం చేస్తుంది అంటే లోపలుండేటువంటి సమస్తమైనటువంటి కోరికలను కూడా దహించి పారేస్తుంది. ఇది రహస్యం, జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి సాధారణమైనటువంటి మానవులు ఏమనుకుంటుంటారంటే, మేము పూజలు చేస్తామండి, మేము పునస్కారాలు చేస్తామండి, యోగాలు చేస్తామండి, ఏదో రకరకాలైనటువంటి యాక్టివిటీస్ చేసేస్తూ ఉంటామండి మా కోరికలు తీర్చుకోవడానికి అనుకుంటూ ఉంటారు. అది వాళ్ళ మనసు దానితోనే పరిమితం అవుతుంది. నిజంగా శ్రద్ధగా, భక్తిగా నాకు భగవంతుడే కావాలి, భగవంతుడు నాలో ఉండేటువంటి కోరికను తీర్చి నన్ను ఇబ్బందుల నుంచి బయట పారేస్తే చాలు అని చెప్పి ఆ మాత్రం చిన్న కోరికతో ఉంటే పర్వాలేదు. ఈ కోరికే చాలా బలవత్తరంగా ఉండి దీనికోసమే మేము ప్రదక్షిణ చేస్తాం, కొబ్బరికాయలు చేస్తాం, వ్రతాలు చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాము అనేటువంటిదే చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాళ్ళకి చేసినటువంటి పూజల వల్ల, పుణ్యం వల్ల ఏదో ఆ కోరికలు తీరిపోతాయి. కానీ దేహం నేను కాదు, పరమాత్మే సత్యం, పరమాత్మే నిత్యం, పరమాత్మ యొక్క ఆ స్థితి మాత్రమే పరిపూర్ణమైనటువంటిది అనేటువంటి భావంతో కర్తవ్యం కోసం అని చెప్పి ఏదైనా సరే ఒక తపస్సు కానీ, ఏదైనా ఒక కార్యక్రమం కానీ మొదలుపెట్టినప్పుడు నిజమైనటువంటి భక్తుడికి ఆ కోరికలు అన్నిటినీ కూడా దహనం చేసేటువంటి ఆ మహత్తరమైనటువంటి ఎనర్జీ సిస్టమ్ లోపలికి వచ్చి వీడి పరమాత్మ వైపుకి వెళ్తాడు. ఇప్పుడు బ్రహ్మగారికి తనకు తెలుసు, నన్ను కానీ వీడు ధ్యానిస్తే నాలో ఉండేటువంటి విజ్ఞాన స్వరూపమైనటువంటి, వేదస్వరూపమైనటువంటి, సరస్వతీ సంబంధమైనటువంటి ప్రజ్ఞ కానీ వీడిలోకి వస్తే వీడి సంసారం మీద సంసారం చెయ్యాలి, పిల్లల్ని కనాలి అనేటువంటి దాని నుంచి డీవియేట్ అయిపోతాడు. కాబట్టి వాడిని ఆ డీవియేట్ అవ్వకుండా ఈ సృష్టికి నిర్మాణ కార్యక్రమంలో వాడిని పార్టు చెయ్యాలి అన్నట్టుగా ఒక సంకల్పం ఇది మనకి తర్వాత తెలుస్తుంది. ఆ సంకల్పం చేత తన దగ్గర గాయంతీం పూర్వచిత్తీం నామ అప్సరస అభియాపయామాస, తన దగ్గర గానం చేస్తూ ఉండేటువంటి పూర్వచిత్తి అనేటువంటి అప్సరసను పంపించాడు. సరే, అదేమిటా పూర్వచిత్తి అనేటువంటి దాన్ని చూద్దాం. ఇప్పుడు ఆవిడేం చేసింది, సాచ తద ఆశ్రమోపవనమత రమణీయం వివిధ నిబిడ విటప నికర సంశ్లిష్ట పురట లతారూఢ స్థల విహంగమ మిథునై ప్రోచ్యమాన శృతిభి ప్రతిబోధ్యమాన సలిల కుక్కుట కారండవ కలహంసాది విచిత్ర ముపకూజితామల జలాశయ కమలాకరముపభ్రమామా. ఇప్పుడు ఆవిడేం చేసింది అంటే, ఆ మందర పర్వత ప్రాంతంలో అది చాలా అతి రమణీయమైనటువంటి ఆ దాంట్లోకి ఈవిడ దిగింది. పూర్వచిత్తి బ్రహ్మలోకం నుంచి దిగింది. అక్కడ ఆ ఆశ్రమంలో వీడు ఆశ్రమం ఏర్పరుచుకుని అక్కడ ఈయన తపస్సు చేస్తున్నాడు కదా, ఆ సమయంలో అక్కడ ఏం జరిగింది అంటే, ఆశ్రమానికి దగ్గరగా ఒక పెద్ద ఉద్యానవనం ఉంది. ఆ ఆశ్రమంలో రకరకాలైనటువంటి చెట్లు ఉన్నాయి. బంగారు తీగలను కౌగలించుకొని వాటి కొమ్మల మీద, అంటే బంగారు రంగుతో మెరిసిపోతూ ఉండేటువంటి లతల చేత అల్లుకున్నటువంటి దట్టమైనటువంటి చెట్లున్నాయి.
ఆ చెట్ల మీద ఆ వాటి కొమ్మల గుంపుల మీద నెమలి మొదలైనటువంటి భూపక్షులు జంటలు కూర్చుని ఉన్నాయి. జంటలుగా కూర్చుని ఉన్నాయి అక్కడ పక్షులు. ఆడనెమలి, మగ చిలక, ఆడచిలక, ఇవి అవి రకరకాలైనటువంటి ఉంటూ ఏం చేస్తున్నాయి అంటే చాలా కూర్చొని మంచి పాటలు, మంచి శబ్దాలు, చెవికి మధురంగా ఉండేటువంటి విధానంగా ఉన్నాయి. అక్కడ మంచి సరస్సులు ఉన్నాయి. ఆ సరస్సుల్లో నీటికోళ్ళు, కారండవ పక్షులు, రాజహంసలు ఇవన్నీ ఉండి అవి కూడా కోతలు కోస్తూ ఉన్నాయి. ఉంటే ఆ కూతను ఈవిడ పూర్వచిత్తి అక్కడికి దిగి వింటోంది. ఆ పక్షుల రొదలన్నీ కూడా మొత్తం ఆశ్రమ ప్రాంతం అంతా ప్రతిధ్వనిస్తూ ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. కళ్ళు తెరిచి అటువైపు చూసేటప్పటికి ఎంతో అందంగా వికసించినటువంటి ఉపకూజిత అమల జల ఆశయ కమలాకరం, కమలముల యొక్క ఆకరం అంటే అక్కడ ఉండేటువంటి సరస్సు. ఆ సరస్సు మీద ఉపపూజిత, దాని మీద రకరకాలైనటువంటి నీటి కొంగలు, తర్వాత కారంలో పక్షులు, హంసలు ఇవన్నీ కూడా ఉండేటువంటి ఆ ఆశ్రమ ప్రాంతంలో అగ్నిధ్రుని ఆశ్రమం సమీపంలో తత్ ఆశ్రమ ఉపవనం ఉపభ్రామ ఈ పూర్వచిత్తు వచ్చి అక్కడ తిరగడం ప్రారంభించింది. ఎందుకు ఈయనేంటి సంతానం కావాలని మొదలెట్టాడు. సంతానం కావాలని మొదలెట్టినప్పుడు ఏమిటి ఘోరమైనటువంటి తపస్సు చేసేస్తూ ఉండేటప్పటికీ ఆ కోరిక నెమ్మదిగా నశించిపోవడానికి అవకాశం ఉంది అని ఎప్పుడైతే బ్రహ్మగారిని చూశాడో స్వామి సనక సనందాదుల్లాగా, నారదుడిలాగా తన ముందు ఆ ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారే కవి, సవనుడు, వాళ్ళలాగా మళ్ళీ తను మనసు మార్చేసేసుకుని జ్ఞానంలోకి వెళ్ళిపోదాం అంటాడేమో, అనకుండా ఉండడానికి బ్రేక్ వేసేటట్టు ఈవిడ్ని పూర్వచిత్తిని దింపాడు. పూర్వచిత్తి పూర్వమున్నటువంటి చిత్తము. పూర్వం మనకు ఉండేటువంటిది ఏమిటి అన్నాం అనుకోండి, చిత్తము అంటే మనకి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అంటాం. ఈ పూర్వచిత్తి ఏం చేస్తుంది అంటే పూర్వవాసనలన్నిటినీ కూడా పైకి తీసుకొస్తూ ఉంటుంది. మనం కూర్చొని ఏదో ధ్యానం చేస్తున్నాం అనుకోండి, పూర్వచిత్తిని ఈ విధంగా అర్థం చేద్దాం. మనం ధ్యానం చేస్తున్నాం అనుకోండి, ఆ ధ్యానం చేస్తూ ఉండేటప్పటికి వెంటనే ఏదో అనుష్ఠానం చేసుకుంటూ ఉంటాం, ఏదో పారాయణ చేసుకుంటూ ఉండేటప్పటికి ఏమిటవుతుంది, నిన్న జరిగినవి, మొన్న జరిగినవి, వాళ్ళు మనతో మాట్లాడినవి, మనం వాళ్ళని చూసినవి, ఈ చూపులు, ఈ ఆనందాలు ఇవన్నీ కూడా ఒక్కసారి వచ్చి వరదలాగా మీద పడేటువంటి ఆ ప్రాసెస్ని పూర్వచిత్తము, పూర్వం ఉన్నటువంటి చిత్తం. అది నిన్నటిదే కావక్కర్లేదు, ఎన్నో జన్మల నుంచి వచ్చేటువంటి ఆ చిత్తం యొక్క వాసనల వల్ల ఏమిటి జరుగుతుంది అంటే తపస్సు భంగం అవుతుంది, తపస్సులో డిస్టర్బెన్స్ కలుగుతుంది. కాబట్టి మనం ఏదైనా సరే ఈ పూర్వచిత్తికి సంబంధించినటువంటి విశేషాలని కానీ మన మనసులోకి కానీ తీసుకొచ్చినట్లయితే, నువ్వు గుళ్ళో ఉన్నా, తీర్థస్థలాల్లో ఉన్నా, గంగాజల సమీపంలో ఉన్నా, హిమాలయాల్లో ఉన్నా, గుహల్లో ఉన్నా, ఈ పూర్వచిత్తి వచ్చింది అంటే నీ మనసు నీ చిత్తమును ఆకర్షించినటువంటి మనుషుల మీదకి నీ మనసు వెళ్ళిన తర్వాత నీ పారాయణ గోవిందా గోవింద. కాబట్టి ఆ విధంగా తీసుకొచ్చి ఆయన బ్రహ్మగారు తీసుకొచ్చాడయ్యా అనేటువంటి విషయాన్ని చెప్తూ అక్కడ తస్యా సులలిత గమనపద విన్యాస గతి విలాసాయాశ్చానుపదం ఖణఖణాయమాన రుచిర చరణాభరణ స్వనముపాకణ్య నరదేవకుమార సమాధియోగేనామీలిత నయన నలిన ముకుల యుగల మేషద్వికచయ్య వ్యచష్ట. అయిపోయింది మొత్తం అంతే. పారాయణకని వెళ్తాం, ఇలా కూర్చుంటాం, ఎవరో రాగానే ఠక్ మన కళ్ళట్టు వెళ్ళిపోతాయి. ఇంకా దట్సాలు ఇంకా మీ పారాయణ గోవిందా. కాబట్టి మామూలుగా సాధారణమైనటువంటి మానవులకే ఇటువంటి పరిస్థితి ఎందుకు కలుగుతోంది అంటే పూర్వం ఈ విధమైనటువంటి స్థితి అంతా ఉంది, అది సమస్తమైనటువంటి సృష్టిలోకి కూడా ఆ విధంగా దిగిపోయింది. ఇది స్త్రీయా పురుషుడా అని కాదు, స్త్రీ అయినా ఇలాగే ఉంటుంది, పురుషుడైనా ఇదే పని చేస్తూ ఉంటాడు, ఏ జీవులైనా ఇవే పనులు చేస్తూ ఉంటాయి.
సులలిత గమన పద విన్యాసగతి విలాసాయ. అప్పుడు ఈ పౌరోచితి ఆ ఆశ్రమం ముందు సుందరమైనటువంటి సులలిత గమన, చాలా అందంగా ఆవిడ అడుగులు వేసి నడుస్తూ ఉంటే ఎంతో లలితంగా మనోహరంగా పద విన్యాసం, ఆ అడుగులు కూడా చాలా రిథమిక్గా చాలా అందంగా చూసేటప్పటికి ఎంతో ఆకర్షణీయంగా విన్యాస గతి విలాసాయ, చాలా విలాసంగా చూసేటప్పటికి ఆ ప్రతి అడుగు కూడా తస్యాహ అనుపదం ఖణఖణాయమాన రుచిరణాభరణస్వనం. ఇప్పుడు ఆవిడ కాళ్ళకేమో మంచి కంకణాలు ఏవో ఉంటాయి కదా, కాలికి అందెలు ఉంటాయి, తర్వాత ఏదో మట్టెలు ఉంటాయి, తర్వాత ఎన్నో ఆభరణాలు ధరించి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆమె యొక్క అనుపదం, ఆవిడ అడుగు వేస్తూ ఉంటే ఖణఖణాయమాన రుచిర చరణ ఆభరణ స్వనం. వెంటనే ఆ కాలి అందెలు గల్లు గల్లు మనం మోగుతూ ఉంటే కంకణాలు కణ కణ కొణ కొణ అని ఆ కంకణాలు మోగుతూ ఉండేటప్పటికీ ఏ శబ్దం వింటే చాలు, మనకి చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు ఏదో వస్తారు అనగానే వాళ్ళ కారు వస్తుంది అనుకోండి, లేకపోతే వాళ్ళ మోటార్ సైకిల్ వస్తుంది అనుకోండి, వెంటనే ఆ సౌండ్ వినగానే మన మనసు ఉల్లాసం అయిపోయి మనం అటు వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి మనసు పరిగెత్తేసేసి ఆ శబ్దాన్ని వైపుకి మనసు ఏ విధంగా అయితే వెళ్ళిపోతూ ఉంటుందో అదేవిధంగా స్కూల్లో పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తుంటారు, అలా కూర్చొని శ్రద్ధగా వింటూ ఉంటారు. వింటూ ఉండేటప్పటికి వెంటనే ఇంటర్వెల్ కొట్టాడు అనుకోండి, గణగణ గంట కొట్టాడు అనుకోండి, వెంటనే వీడు అంతవరకు చాలా సీరియస్గా పుస్తకంలో చూస్తున్నాడు, గంట అయిపోయింది, టీచర్ బెల్ అయిపోయింది అంటే. కాబట్టి ఇది వయసుతో సంబంధం ఉన్నటువంటిది కాదండి, ఇది మనసుతో మనకుండేటువంటి చిత్తంలో ఉండేటువంటి విశేషాల వల్ల జరిగేటువంటిది ఇది. కాబట్టి ఖణఖణాయమాన సురుచిరణ ఆభరణస్వనం. అప్పుడు సరే ఆభరణం ఏదో నడుస్తూ ఉన్నప్పుడు నీ మానాన్ని నువ్వు పారాయణం, నీ తపస్సు, నీ ధ్యానమో నువ్వు చేసుకోకుండా ఎందుకుండా అంటే నీకు చెవులు ఉన్నాయిగా. అందువల్ల ఏం చేశాడు, ఉపాకర్ణ్య, వెంటనే కర్ణములను ఆ శబ్దాలకు దగ్గరగా పంపించాడు. ఉపాకర్ణ్య అంటే విన్నాడని అర్థం. అంటే ఏమిటన్నమాట, తపస్సు మీద సగం, మిగతా సగము బాహ్యమైనటువంటి శబ్దాల మీద. ఇది భగవంతుడు ఇంద్రియాన్ని ఇచ్చినందువల్ల ఇంద్రియాల యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంటుంది స్మ అని చెప్పి మనం సైమల్టేనియస్గా ఆ విధమైనటువంటి ఆలోచన చేస్తూ ఉండాలి. ఉపాకర్ణ్య విని నరదేవ కుమార సమాధియోగేన. ఇప్పుడు ఆయన సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉన్నప్పుడు మనసంతా కూడా హృదయంలో కరిగిపోయి ఇక మనసులు ఎప్పుడైతే హృదయంలోకి వెళ్ళిపోతుందో, భగవంతుడు పాదాల మీద గట్టిగా మనస్సు అతుక్కుపోతుందో, అప్పుడు ఇక ఇంద్రియాల నుంచి మనస్సు ఎప్పుడైతే కట్ అయిపోయిందో, ఇంద్రియాలకు ఆ శబ్దాలు వస్తున్నా అవి మనసులోకి వెళ్లకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మహానుభావులు ఆ విధంగా మనోలయం చేసి, అందుకనే మనస్సు లయం చేసేటువంటిదే ఆలయము అంటారండి. ఆలయంలో మన మనసుని భగవంతుడి పాదాల మీద లయం చేయాలి. మనస్సుని వెచ్చల విడిగా వదిలేస్తే ఇంద్రియాల వెచ్చల విడిగా అవి పరుగులు తీస్తూనే ఉంటూ ఉంటాయి. అలాగా నరదేవ కుమార, నరదేవుడు అంటే రాజు అయినట్టు ప్రియవ్రతుడు కుమారుడు సమాధియోగేన అమీరిత నయన నలిన ముకుల యుగలం ఈషత్ వికచయ్య వ్యచష్ట. కొంచెం కళ్ళు తెరిచి మహానుభావుడు ఇలాగ కళ్ళు తెరిచి కొంచెం కళ్ళు చాలా ఉన్నాడు అంటే మనం కూడా అంతే కదండి. ఎవరైనా మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు వస్తున్నారనుకోండి, వాళ్ళని చూడకూడదు, ఓ పక్కనేమో సిగ్గు, చూస్తే మిగతా వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి కన్ను తెరిచి తెరగిన అమ్మయ్య వచ్చేసారు అని మనం చూస్తూ ఉంటాం, చూసారా? ఆ విధంగా ఈషత్ వికచయ్య, కొద్దిగా కన్నులు తెరిచి వ్యచష్ట చూసేట ఈయన. ఎవరు? నరదేవ కుమార అని ఒక పదం వాడారండి. నరదేవుడు. నర అంటే మానవులకి దేవుడు అంటే ప్రియవ్రతుడు మహారాజు, కుమారుడు అని. కుమార అనేటువంటి శబ్దం ఎందుకు వాడబడింది అంటే, కుమార అనేటువంటి దానికి మన్మధుడు అని అర్థం. కుమార అని
ఇప్పుడు మార అనేటువంటిది కూడా మన్మధుడే, రా అన్నా కూడా మన్మధుడే. కుమారలో ముగ్గురు మన్మధులు ఉన్నారు. అంటే స్థూల సూక్ష్మ కారణ దేహాలలో ఆ మన్మధత్వం యొక్క స్థితి ప్రవోక్ చేయబడింది. ఏ విధంగా అది వెలిగింది. దేవ అంటే అది వెలిగిందనమాట. నరుడైనటువంటి అగ్నిధ్రుడు ఈ నరుడు అనే మానవుడి యొక్క స్థితిలో వెలిగింది. ఏమిటి? కుమార అంటే ఆ మన్మథ తత్వం వెలిగింది. ఎప్పుడైతే ఆ లైట్ ఛక్మని వెలిగిందో ఏం ఈషత్ వికచయ్య, ఏమిటి? కళ్ళుని చూసేట తామర మొగ్గల వంటి కళ్ళ జంటను. ఆ కళ్ళు కూడా ఏమిటి? భగవంతుని ధ్యానిస్తున్నంతసేపు తామర మొగ్గల్లాగా లోపల భగవంతుడి యొక్క పరిస్థితి ఉన్నప్పుడు ఆ మూసినటువంటి కళ్ళు కూడా ఎంతో అందంగా ఉంటాయి భగవద్ధ్యానం చేస్తున్నప్పుడు. కానీ ఎప్పుడైతే భగవద్ధ్యానాన్ని మనం వదిలేసేసామో అప్పుడు నరదేవ కుమార ఏం చేశాడంటే వ్యచష్ట చూశాడండి. ఇలా చూశాడయ్యా. ఆ ధ్వని ఉన్నటువంటి ఆయన కన్నులు కొద్దిగా తెరచి అంతే కదా. మనం కూడా అలాగే చూస్తూ ఉంటాం. మనకు కావలసినటువంటి వాళ్ళు వచ్చారో, లేకపోతే వాళ్ళ పాదాలు చప్పుడో, వాళ్ళ మోటార్ సైకిల్ చప్పుడో, లేకపోతే వాళ్ళ యొక్క మాటల శబ్దమో వినిపించగానే వెంటనే అలాగే మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు అప్పుడు ఏంటంటే టెలిఫోన్ ట్రింగ్ ట్రింగ్ అని ఇంకా మొదటి ట్రింగ్ రాగానే వెంటనే మన మనసటి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ బలహీనతలు మాకు లేవని ఎవరైనా అంటే మాత్రం భగవంతుడు నమ్మడు. నా మాట దేవుడెరుగు, భగవంతుడు నమ్మడు, సాధకుడు నమ్మడు. కాబట్టి అలా కొద్దిగా కళ్ళు తెరిచి చూశాడు. చేసిన తర్వాత ఏమైంది అనేటువంటి విశేషాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.